ఏజ్‌లో వచ్చారు మేడం మీరు ఇండస్ట్రీకి? 17 ఇయర్స్ 17 ఇయర్స్ అప్పుడు మీరు హ్మ్. ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. వచ్చా. మరి అంటే అంత టీన్ ఏజ్‌లో ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్లీ ఆ టైంలో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలీదు. అసలు హ్మ్. ఇండస్ట్రీ గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండదు. అవును. మీరు సోలోగానే వచ్చి ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేసి అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరే మౌల్డ్ చేసుకుంటూ లేదు. వచ్చారా? లేకపోతే ఇనీషియల్ ఎవరైనా ఫ్యామిలీ సైడ్ నుంచి లేదు. వచ్చి ఉండడం నా ఫ్యామిలీ ఆహ్, కోఆపరేట్ చేసే ఫ్యామిలీ కాదు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు. మాది ఓకే. రామానాయుడు జ్యువెల్లరీ అదే రామానాయుడు డిస్ట్రిబ్యూషన్ ఉండేది. అంటే రామానాయుడు గారని టీని కాదు. నా ఓకే. బ్రదర్ పేరు కూడా హుహుహు. రామానాయుడు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. సినిమా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. సో, పొలిటికల్ అవును. వెల్ బ్యాక్‌గ్రౌండు, సెటిల్డ్ గోల్డ్ ఫ్యామిలీ. బిజినెసెస్ ఇదంతా మా బ్యాక్‌గ్రౌండ్ అంతా అది. ఓకే. బట్ వాళ్ళకేంటంటే సినిమా మీద ఆడపిల్లలు కామన్‌గా మా ఫ్యామిలీలో ఏంటంటే లేడీస్‌ని అంత తొందరగా బయటకొదలరు. హ్మ్. అగైన్ ఒంటరిగా అప్పుడున్న ఎక్కడికి వెళ్ళగూడదు. కండిషన్స్ మేబీ ఆ! ఆ టైంలో ఇంకా ఉంది. కాలేజెస్ అక్కడ వేరే ఊర్లు పంపించకూడదు. ఇంతవరకు ఎడ్యుకేషన్ చాలు అమ్మాయికి. ఓకే. అలా అనుకునే ఫ్యామిలీ అన్నమాట. హ్మ్. ఒకవేళ సినిమాకెళ్ళాలి అంటే వాళ్ళే మగవాళ్ళే సెకండ్ షోకి బిజినెస్‌లు క్లోజ్ చేసి వాళ్ళే తీసుకొని వెళ్ళాలి. ఓకే. కొంచెం సిస్టమాటిక్ ఫ్యామిలీ అన్నమాట. స్ట్రిక్ట్‌గా కూడా ఉండేవాళ్ళు. ఉండేది. సో, దానిలో నుంచి అందరికీ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నేను. నా ఫ్యామిలీకి హ్మ్. గాని ఎవరికీ చెప్పకుండా ఆ! ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇంట్లోంచి చెప్పా చేయకుండా వచ్చేసాను. నా ఫస్ట్ మూవీ 'కోరుకున్న ప్రియుడు.' అంటే మ్యామ్ నాకు అంటే అడగాలనిపిస్తుంది ఏంటంటే, మూవీస్ అంటే ఇంట్రెస్ట్‌తో మీరు రావాలనుకున్నారు. బట్ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే పొలిటికల్‌గా ఉంది యాహ్! అండ్ చాలా బిజినెసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో, మీకెప్పుడు బిజినెస్ సైడ్ వెళ్దాము అట్లా అలా ఏమన్నా ప్రూవ్ అంటే చేసుకుందామన్న థాట్ రాలేదా? పోనీ నేను అందంగా ఉన్నానా లేదా? ఆబ్వియస్‌లీ. ఉన్నాను కదా! సో, అప్పుడంటే ఇంకా 17 ఇయర్స్ ఏజ్ అది అంటే, నేను 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్ వాళ్ళు అనేవాళ్ళు, "ఏయ్! నువ్వు ఏమిటి ఈమెలాగా విజయశాంతి గారిలాగా చాలా హ్మ్. అందంగా ఉంటావు కదా! నువ్వు సినిమాల్లో ట్రై చేసావు." అది ఏమి లోకమో నేను స్పోర్ట్స్ వుమన్‌ని యాక్చువల్లీ. ఓహ్! ఖోఖో, కబడ్డీ, రన్నింగు నాకు ఆహ్, ఇయి కూడా వచ్చాయి. ఏమంటారు వాటిల్ని? మెడల్స్ ఇవి కూడా వచ్చాయి. మెడల్స్ ఓకే. గాని, ఆ షీల్డ్స్ గాని అవి గూడా వచ్చాయి. హ్మ్. బట్ అదే నువ్వు తిరిగేదాన్ని మచిలీపట్నం అని, ఆ! తర్వాత అంటే బందరు మచిలీపట్నం ఒకటే గదా! హైదరాబాద్ కూడా వన్స్ వచ్చాను. హ్మ్. కానీ నాకప్పుడు మిడి మిడి జ్ఞానం అనమాట. నాకేం పెద్దగా తెలీదు. ఓకే. మెచ్యూరిటీ ఈవెన్ లేదు. స్పోర్ట్స్ సైడ్ ఉండి కూడా మీరు అటు కూడా అహా! వెళ్ళాలనిపించలేదు లేదు. మీకు. కాన్సంట్రేషన్ అండ్ నా అంతా ఫ్రెండ్స్‌కి ఇండస్ట్రీ. మంచి జాబ్స్ వచ్చాయి. నాకు రైల్వే దీనిలోను, వాటిల్లోను మంచి ఓకే. జాబ్స్ వచ్చాయి స్పోర్ట్స్ దీని స్పోర్ట్స్ మీద. కోటాలో. ఓకే. బట్ నాకు స్పోర్ట్స్ ఇంక అదేమి నాకేం కనిపించట్లేదు. అందంగా ఉన్నాను, చాలా బావుంటాను కదా! ఎప్పుడు మిర్రర్ ముందు నిల్చోవడం, చూసుకోవడం, బావున్నానా? అందంగా ఉన్నానా? అమ్మో! అంటే మేకప్పుల్లో వాళ్ళు అలాగున్నారని నాకు ఓకే. తెలీదు. హ్మ్. మేకప్‌లేస్తారు. రియల్‌గానే అంత ఆ! బావుంటారేమో అబ్బో! అన్న వాళ్ళ ఫీల్. లిప్స్ చూడు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఐస్ చూడు ఎలా ఉన్నాయో, నేనిలా ఉన్నాను కదా! బావుంటానా నేను? అందరూ హ్మ్. అలా అంటున్నారు గానీ, అలా అనుకునేదాన్ని. ఓకే. బట్ ఒక స్టెప్పు డేర్ చేశాను. ట్రై చేయడంలో తప్పు లేదు. పేరెంట్స్‌కి తెలియకుండా సీక్రెట్‌గా వాళ్ళు ఎలాగా పంపరు. సీక్రెట్‌గా పారిపోయి వచ్చేసి రామానాయుడు స్టూడియోకే ఎళ్ళా. అసలు 16 ఏళ్ల వయసులో నిజంగా మీ గట్స్‌కి మెచ్చుకోవాలి హ్మ్. మేడం. అంటే ఇప్పుడు మన ఊర్లో, మన ప్లేస్‌లో అంటే ఎంతో కొంత మనకి తెలుస్తుంది. ఎక్కడ యాహ్! ఏంటనేది. అట్లాంటిది ఊరు కాని ఊర్లో యెస్. తెలియని మనుషుల మధ్య అసల ధైర్యం చేసి ఇష్టం ఒకటుంది. ఎట్లా వెళ్ళాలి అంటే రూట్ ఏంటి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏమి ఐడియా లేదు. లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మేడం అంత ధైర్యం? అదే చెప్తున్నాను కదా! అదే ట్రావెలింగు ఇప్పటికి నాలో రన్ అవుతూ ఉంటది. అదే ఉంటుంది నా మైండ్‌లో. హ్మ్. నెక్స్టు సో, గాడు. రామానాయుడు గారి స్టూడియోకి అలా రావటము ఆ! మీకు వెళ్ళాను. అందంగా ఉంటాను గదా! ఆబ్వియస్. గేట్ బయట అందరూ అంత గేటనమాట. పెద్ద గేటు. అందరూ బయటే అసలు. ఇలా చూసి ఎప్పుడైనా కారెళ్ళిందనుకోండి, దాని హ్మ్. నుంచి ఇలా చూస్తుండేవాళ్ళు. నేనెళ్ళేసరికి సిట్యుయేషను అని గాదు. తర్వాత కారులో ఎళ్ళప్పుడు కూడా నేను అలాంటి సిట్యుయేషన్‌లు చూసానక్కడ. రైట్. బట్ నన్నైతే లోపలికి వచ్చేయనిచ్చారు. హ్మ్. అప్పుడు తాత, మనవడు ఏదో షూటింగ్ జరుగుతుంది. ఓకే. ఆ! అదే ఎవరు 'కృష్ణంరాజు' గారు, 'సుమను' ఓకే. తర్వాత ఎవరెవరో ఉన్నారు. ఆ సో, కొత్త లొకేషన్‌కెళ్ళాను. హీరోయిన్ ఎవరైనా ఎవరండి మీరు? వచ్చారేమో అని అట్లా నిజంగానే అందంగా ఉన్నాను కదా! కరెక్ట్. సో,
ఎవరండి మీరు? అది ఇది అని అడిగితే, నా పేరు సుజాత. రామానాయుడు గారు ఉన్నారు కదా! కలవాలంటే లక్కీగా పైన షూటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోర్‌లో ఆయన ఆఫీస్ రూమ్‌లో ఉన్నారు. ఓకే. అప్పుడు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే రాజా అనేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆయన. హుహు. ఆ రాజా అనేసి తన దగ్గరుండి తీసుకొనెళ్ళాడు. ఎళ్తే ఎవరమ్మా ఏంటి అని అడిగారు. ఇలా వైజాగ్ నుంచి వచ్చాను సార్. మాది కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది సార్ అది అంటే, ఏదైనా అదే డ్రామాలు నాటికలవి చేసావా ఆ! మీ కాలేజీలోను అంటే అన్నిట్లికి గిలగిలగిలగా సో, అనేదాన్ని. యాక్టింగ్ రిలేటెడ్ ఏమన్నా ఆ! చేసావా అని అడిగారు. అడిగేవాళ్ళు. ఓకే. ఫోటోలున్నాయంటే ఇలగిలలా హ్మ్. అనేదాన్ని. హ్మ్. మాట్లాడేదాన్ని కాదు. ఓకే. తలూపేదాన్ని. నీకు మాటలొచ్చా లేదంటే, వచ్చు సార్ అన్నా. అంటే ఏమి లేవా అంటే, తర్వాత అన్నారు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావమ్మా టికెటేస్తాను. వెళ్ళిపో అని. దానికి అడ్డుగానే రూపా. ఆ! నేనెళ్ళను సార్ అని. వెళ్ళానంటే వెళ్ళానని చెప్పారు. అప్పటికి 'తాజ్‌మహల్' మూవీ ముప్పలేని శివ గారు వెర్రి బిగ్ హిట్ 100 హ్మ్. డేస్. ఆయన దగ్గరికి రాజానిచ్చి కారిచ్చి పాపం పంపారు. వావ్! తను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, హ్మ్. ఇలాగా వాళ్ళ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ అనమాట వైజాగ్‌లో. ఒకే రోడ్‌లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు. అచ్చచ్చా! ఓకే. అందుకే మాది ఐడెంటిఫై చేశారు. హ్మ్. కాకపోతే ఆయన ధర్మం అని చెప్పారు వెళ్ళిపో అని. వద్దులే అమ్మా! హ్మ్. నువ్వు అంటే ఎందుకు నేను టాలెంటెడ్ కాదని అనుకున్నారంటే, ఒక నాటకాలు, డ్రామా అలాంటి ఎక్స్‌పీరియన్స్ అవును. లేదు. ఫోటోగ్రఫీ కనీసం నాకొక పిచ్చుంటే ఫోటోలు అవును. తీసుకుంటాను గదా! ఒక ప్రొఫైల్ సంథింగ్ ఏంటి ఉంటుంది గదా! అలా కూడా అది ఏం కూడా నా దగ్గర తీసుకోలేదు. లేదు. జస్ట్ బ్లైండ్‌గా మీరలా అంతే. వెళ్లారు. ఆయన ఓకే. ఎంతమందిని చూసుంటారు. హీరోయిన్ మాకు కావాలనో, లేతే ఇంకోటో వచ్చిన హ్మ్. వాళ్ళు చాలా ప్రొఫైల్ చూసుంటారు కదా! కరెక్ట్. ఆ సో, ఇన్నోసెంట్ ఎక్స్‌పెక్టేషన్‌తో అమ్మాయి ఏం తెలీదనుకుని నన్నడిగారు. నా దగ్గర ఏమీ లేదు. లేదు లేదమ్మా ఎళ్ళిపో అనన్నారు. బట్ నేను వెళ్ళను అనన్నా. అక్కడికి పంపించారు. నన్ను పంపించిన తర్వాత ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేయమన్నారు. హ్మ్. పెళ్ళికొడుకు నీకిష్టం లేడు. అనంత్ గారు, ఉత్తేజు వాళ్ళనమాట. అక్కడున్నారు నేనెళ్ళేసరికి. ఓహ్! డైరెక్టర్ 1 అవర్ తర్వాతొచ్చారు. కాఫీ ఇస్తే నేను కూర్చున్నాను. అలీ వాళ్ళు హ్మ్. కూర్చొనున్నారక్కడ. ఎందుకనో ఓకే. మరి నాకు తెలీదు. బట్ డైరెక్టర్ గారొచ్చాక నీకు నువ్వు గుడ్డిదానివి గాదు. గుడ్డిదానివి. హ్మ్. వాళ్ళు పెళ్లి చూపులకొచ్చారు. ఓకే. వాడు నీకు నచ్చలేదు. హ్మ్. కాఫీ కప్ పట్టుకెళ్ళి ఎత్తేయాలి. అలా సింపుల్‌గా చెప్పారు. ఓకే. వీళ్ళే చీరలు ఇలా కట్టుకొని, ఇలా చేసి అమ్మలక్కల్లాగా అలాగా పెళ్ళికొడుకు, ఆ పక్కన ఫ్రెండు ఇలా ఓకే. వచ్చారు. ఆ క్యారెక్టర్ వాళ్ళు గూడా ఒక్కొక్క రోల్ ప్లే ఆ! చేసి చేశారు కూర్చున్నారు. మరి. ఆ! ఓకే. నన్ను చెయ్యమన్నారు. అరే! ఆ కాఫీ పట్టుకొని ఎళ్ళాను. కాలు తన్నుకుంటుంటే తన్నుకుంటే, "సార్ పగిలిపోతుంది సార్" అన్నా. "పగిలిపోతే నీకెందుకు ఎత్తు" అన్నారు. ఎత్తా. ఓకే. ఓహ్! ఎంటనే 15 డేస్‌లో ఆళ్ళ సెలెక్టెడ్ మూవీ అన్నారు. స్టార్ట్ అయింది. త్రూఅవుట్ వావ్! క్యారెక్టర్ ఇచ్చారు. వావ్! నేను 'కోరుకున్న ప్రియుడు' మూవీ చేస్తున్నాను. తర్వాత 'ఆషాఢం పెళ్ళికొడుకు' ఏదో అలీది. హ్మ్. అది చేస్తున్నాను. ఇమ్మీడియేట్‌లీ నాకు 'సాగర్' గారు లేరు. చనిపోయారు. వెరీ బిగ్ మూవీ. ఓకే. ఇప్పుడున్న 'వివి వినాయక్' గారు కో డైరెక్టర్ దానికి. కన్నడ ఓకే. మూవీ. హుహుహు. సో, ఆ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా జ్యోతిలక్ష్మి కూతురనమాట. ఓకే. సో, అందులో అక్కడ కన్నడలో ఇచ్చారు. మరి అది అప్పట్లో ఎట్లా మేడం? అంటే లాంగ్వేజెస్ ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక. మరి బట్ మీరు నాకే మళ్ళీ ఈ అదొక అదృష్టము. నా 9 దగ్గర ఉండేదేటంటే లాంగ్వేజెస్‌లో మీకొక ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి. ఆయన పిలిచారు సినిమాలో చేశాను. 'ఆర్యభట్' అని సినిమా దానికి నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. బెస్ట్ యాక్టర్. వావ్! సౌందర్య, నేను, రమేష్ అరవింద్ గారు. నేను మేకప్ చెరుపుకోలేదు. అంటే ఇలా ఇలా ఆయిల్ అది రాసేసి అమ్మో! మళ్ళీ ఉదయాన్నే ఎయ్యాలి మేకప్ అనుకోని కచ్చాగా చేసుకొని ఫ్లైట్ ఎక్కా. ఓహ్! ప్రొడ్యూసరు, మేనేజర్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. అయ్యో! నన్ను తీసుకెళ్ళి కనిష్క హోటల్ ఉంది. అందులో దింపారు. స్టార్ హోటల్. హ్మ్. నెక్స్ట్ డే నా స్టాఫ్ అంతా బస్‌కొచ్చేసారు. ఇక్కడ హ్మ్. షూటింగ్ జరిగింది కదా! నేను ఫ్లైట్ ఎక్కాను. ఓకే. వాళ్ళు లేటు 9 గంటలకి ఎంతో ఉంటే వచ్చేసారు. ఓకే. సో, నేను నైట్ ఎళ్ళిపోయాను. వాళ్ళు మార్నింగ్ వచ్చారు. షూటింగ్ ఉంటదనుకున్నాను నేను. షూటింగ్ లేదు. నెక్స్ట్ డే లేదు. హ్మ్. నెక్స్ట్ డే లేదు. 4 డేస్ అయిపోతుంది. షూటింగ్ అయ్యో! లేదు. నేను మేనేజర్‌కి ఫోన్ చేసి, మా హెయిర్ డ్రెస్సరు "అమ్మ ఎళ్ళైనా ఎళ్ళిపోదాము. రోజు అలా కూర్చొని తింటున్నాం వాళ్ళు పంపింది. హ్మ్. సో, మనం స్టార్ట్ అయిపోదామా" అని అన్నారు. ఓకే. అంటే అప్పుడు నాది 'అలో యమహా' పెద్ద హిట్. హుహుహు. మంచి క్యారెక్టరు, సాంగు. హ్మ్. సాంగుని గవర్నమెంట్ దీనిలో బ్యాన్ చేస్తే, కోర్ట్ కేసి మళ్ళీ తెచ్చారు. పెద్ద సంచలమైన హిట్ అనమాట సాంగు. హ్మ్. అంటే అంత పిచ్చయిపోయాను నాది.
అప్పుడు వీళ్ళంటే నేను ఎందుకో ఆ సెకండ్ హీరోయిన్ నేను. సౌందర్య గారు ఫస్ట్ హీరోయిన్. ఓకే. పోస్టర్స్ ఉంటాయి గదా! అప్పుడు ఆ మేనేజరు, "సార్ ఆ హోటల్‌లో ఉన్నారు కదా! ఆ మేడమ్ గారే సార్ ఈ పోస్టర్‌లో ఉన్నది" ఓకే. అని చూపించారంట. ఓహ్! తర్వాత ఫిఫ్త్ డే నాకు కాల్ చేసి, "అమ్మ హ్మ్. మేకప్ అయ్యి ఒకసారి లొకేషన్‌కి రాగలవా?" అని అడిగారు. ఓకే. సో, వేరే పర్సన్‌ని తీసుకొచ్చి ఆమె ఏమన్నా డైలమాలో అట్లా ఉండిపోయారా? వేరే కాదు. ఈ ఈ అమ్మాయి ఎవ్ సెట్ అవుతదా? అసలు ఏమైనా బాగుందా? అనుకున్నారు ఓకే. వాళ్ళు. అప్పటికి క్యారెక్టర్‌కి నేను కన్నడలోనేమి అంతగా చెయ్యలేదు. హుహుహు. అది సుమన్ కాదు. ఎవరెవరంటే అరుణ్ పాండే, తర్వాత కన్నడలో ఒక హీరో ఉంటాడు. అతని పేరేదో మర్చిపోయాను. స్టార్ హీరో. ఓకే. ఆయన ఇలా ముగ్గురు హీరోలనమాట. హ్మ్. ముగ్గురు హీరోయిన్స్‌మి. ఇంద్రజ, నేను, తర్వాత ఇంకోరెవరో ఉన్నారు. సో, అది లొకేషన్‌కి మేకప్ అయ్యి ఎళ్ళేటప్పటికి షాక్ వాళ్ళు. మీరిందాక అడిగారుగా, హ్మ్. ఆ కాస్ట్యూము, ఆ మేకప్పు అదంతా. నేను వాళ్ళకి కనిపించిందేటిది జిడ్డు మొఖంతో ఫ్లైట్‌లోనే మేకప్ చెరుపుకోవడం మొదలుపెట్టా. ఓకే. అంటే సింపుల్‌గా ఉండేదాన్ని. హ్మ్. అలిసిపోయేదాన్ని మేకప్‌లేసి, ఏసి, తీసి. అందుకని ఎవరైనా ఒకవేళ చూడాలనుకున్నా, హ్మ్. ఒకవేళ ఫేస్‌కి ఎగ్గ పెట్టుకున్నాననుకోండి, "ఆ! రమ్మనండి నా ఫోటోస్ ఉన్నాయిగా చూసుకోమనండి" అనేదాన్ని. ఓకే. మరి గ్లామర్ కావాలిగా. కరెక్ట్. అలా ఏంటంటే సింపుల్‌గా ఉండేదాన్ని. హ్మ్. అప్పుడు మేకప్ అయ్యి వెళ్ళిన తర్వాత నాకే తిరిగి సారీ చెప్పారు. ఇంక ఓకే. యాక్టింగ్ చూసిన తర్వాత మైండ్ ఫిదా. బ్లోయింగ్ అనమాట. హ్మ్. వాళ్ళు అంటే నాకు ప్రాంప్టింగ్ చేస్తే ఎనీ లాంగ్వేజ్ అంటే ఓకే. యాక్టింగ్ నా స్కిల్. కరెక్ట్. ఎప్పుడైతే ప్రాంప్టింగ్ చేసేవాళ్ళో ఆల్ లాంగ్వేజెస్‌లో హ్మ్. నేను ఆ ప్రాంప్టింగ్‌ని ప్రాంప్టింగ్ వింటున్నానని ఫీల్ కూడా లేకుండా హ్మ్. యాక్ట్ చేసేసేదాన్ని. అది ఓకే. నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. రైట్. అలాగా అన్ని లాంగ్వేజెస్ మేనేజ్ చేశాను. అంటే మరి 9 భాషల్లో చేశారు కాబట్టి యాహ్! తమిళ్, కన్నడ కొంచెం కొంచెం తమిళ్ కొద్దిగా సూర్యతో మాట్లాడడం చేశాను. ఆ! స్టార్ హీరో విక్రమ్‌తో చేశాను. తమిళు హ్మ్. అలాగే కన్నడలో కూడా స్టార్ హీరోలందరితోని చేశాను. సో, అయితే తమిళ్ కొంచెం 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 మాట్లాడడము కొంచెం తెలియము. హ్మ్. తెలుస్తుందంటారు. ఓకే. సో, హ్మ్. మనకైతే అసలు తెలీదు కాబట్టి హుహు. మనమేం మాట్లాడలేం. నో కామెంట్స్.